కానీ ఆ భయమే లేనటువంటి దుర్మార్గులు అబద్ధాల మీద అబద్ధాలు, అబద్ధాల మీద అబద్ధాలు, నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు. 85,000 కోట్లు విద్యుత్ సంస్థల బకాయిలు, 57,000 కోట్లు సివిల్ సప్లైలో బకాయిలు. అరే ఎక్కడ చూసినా స్కాములు, ఎక్కడ చూసినా దోపిడీ, ఎక్కడ చూసినా సర్వనాశనం. తెలంగాణ గిజ్జేనికే తెలంగాణ తెచ్చుకున్నది. 1,200 మంది చచ్చిపోతే తెలంగాణ వచ్చింది. 4 మంది కుటుంబం సభ్యులతో తెలంగాణ పూర్తిగా అప్పుల పాలైపోయింది. అంటే వీళ్ళు నలుగురు దోసుకున్నారు తెలంగాణ వాళ్ళ కుటుంబ సభ్యులు ప్లస్ కంపెనీ బీఆర్ఎస్ కంపెనీ అంటే వాళ్ళ పార్టీ వాళ్ళు తీసుకున్నారంట. అంతే కదా. ఇప్పుడు చూసినాం కదా, జీవన్ రెడ్డి చూడు 20 కోట్ల రూపాయల ఆర్టీసీ భూముల్ని తీసుకొని, ఆర్టీసీ స్థలాల్ని తీసుకొని దాని మీద 25 కోట్ల ఆ బ్యాంకులో అప్పులు చేసి 20 కోట్లకు అప్పు చేసి కట్టుకున్న దాని మీద 25 కోట్ల వడ్డీ అయింది. 25 కోట్ల వడ్డీ ప్లస్ 20 కోట్ల అసలు 45 కోట్ల రూపాయలు బ్యాంకు బకాయి ఉన్నాడు. అట్లనే షకీల్ అనేటోడు అదే జిల్లాకు చెందినోడు 70 కోట్ల సివిల్ సప్లైలో వడ్లు స్కాములు చేసేసి 70 కోట్లు ముంచేసింది. ఇట్లా ఒక్కొక్క ఎమ్మెల్యేది. గాదర్ కిషోర్ చూసావు కదా, కోట్ల రూపాయల ఇసుక, మొత్తం ఇసుక మాఫియా నడిపించింది. మా తాండూరు నుంచి ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అచ్చంపేట దాకా మొత్తం స్కామ్లే. ఒక్క ఎమ్మెల్యేనన్నా పవిత్రుడుగా బయటికి వెళ్ళిండా స్కాములు చేయకుండా? దొరికినోనికి దోసుకున్నోనికి దోసుకున్నంత అన్నట్ల ఎవడు పడితే ఆడు మొత్తం గల్లీ లీడర్ల నుంచి మొత్తం రాష్ట్ర నాయకుల వరకు దోపిడీ 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 దోపిడీ. అరే పేదోడుగానే ఉన్నాడు, ఈ 10 మంది మాత్రం శ్రీమంతులు అయిపోతున్నారు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ వీళ్ళ మీదనే పెరుగుతుంది. ఇప్పుడు వీళ్ళని జైలు వేసే కార్యక్రమం ఏమైనా చేపడతారా మేడం? మేము ఎందుకు వేస్తాం, అధికారులు వేస్తారు, బరాబర్ వేస్తారు. టైం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు దొబ్బుడే దొబ్బుడు, గుద్దుడే గుద్దుడు అని అన్నాడు చూడు కేటీఆర్. గుద్దుడే ఓడగొట్టుడే కొట్టుడే అన్నాడు చూడు. అవన్నీ చేస్తారు. వాళ్ళకి ఎందుకు ఊరుకుంటారు? తప్పు చేసిన నీలాంటోనికి అప్పు కట్టకపోతే ఇంటికి వచ్చి మన ఇంటి వాసాలు దూలాలు ఎత్తుకపోతారు బ్యాంక్ కూడా వచ్చి. నువ్వు దోపిడీ చేస్తే నీకెందుకు ఇడవాలి? నీకో న్యాయం నాకో న్యాయం. నాకు ఒకటే ఓట ఉంది, నీకు ఒకటే ఓటు ఉంది. నేను ఒక్క ఓటేస్తాను, 4 ఓట్లు వేసే శక్తి నీకు ఇచ్చిందా రాజ్యాంగం? మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగ చట్టాన్ని అందరికి సమానంగా పంచాలి. సేమ్ ఎవడు చేసినా తప్పే. ఎవడైనా సరే ఇప్పుడు కూడా చెప్తున్నా నేను, మా కాంగ్రెస్ లో ఎవడు ఏం చేసినా కూడా రేపటిన మీరు అడిగే హక్కు ఉంది, అడిగే ధైర్యం ఉంది. ఏం చేసినా కూడా నేను చెప్తున్నా, మా వాళ్ళు ఏం చేసినా కూడా మీరు నిలదీయండి. మా వాళ్ళకి కూడా సేమ్ చట్టం, సేమ్ న్యాయం. అంటే నిజంగా మాట మీద ఉంటారు. ఇప్పుడు చెప్తున్నారు బరాబర్. ఏం చేసినారండి? మీరే ఉంటారు కదా అధికారం, ఏం చేసినా నా దగ్గర రండి అంటున్నారు. అడగొచ్చా మేడం? కల్వ సుజాత గారు నోట్ చేసుకోండి. నోట్ చేసుకోండి. ఓకే మేడం, చెప్పండి మేడం. ఇప్పుడు మీరు ఇచ్చిన 6 గ్యారెంటీలు 100% నిలబెట్టుకుంటారా? అనుమానం ఏమైనా ఉందా మీకు? నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి. ఈ 6 గ్యారెంటీలు అమలు కావాలని ఉందా వద్దనుందా? 100% కావాలని ఉంటుంది. కోరుకోండి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. 6 గ్యారెంటీ పథకాల్ని పూర్తి స్థాయిలో నెరవేర్చాలి అని ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి. ఆ ధైర్యము, ఆ బలము కాంగ్రెస్ పార్టీకి, ఆ ఆర్థిక వ్యవస్థని పూర్తిగా సక్రమంగా లభించేటట్టుగా ఆశీర్వదించండి. అందరూ కోరుకోండి. ఎందుకంటే ఇప్పుడు మేము మీరు అనొచ్చు, ఈ 6 పథకాల్ని పక్కకు డైవర్షన్ చేయడం కోసం ఈ శ్వేత పత్రాలు, ఈ అప్లికేషన్లు అని కాలయాపన చేస్తున్నారు. నువ్వు అడగక ముందే నేను చెప్తా, నాకేం భయం లేదు. ఉన్న నిజాలనే మాట్లాడుతుంది కల్వ సుజాత. మీరు కాలయాపన చేయడం కోసం అని అనుకోవచ్చు, కానీ ప్రజలకు తెలవాలి కాబట్టి మేము అధికారంలోకి వచ్చేటప్పుడు రాష్ట్రం పరిస్థితి ఏంది, మేము 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికలకు పోయేటప్పుడు మేము ఎంత చక్కబెట్టినాం, ఏం చేయగలిగినాం, ప్రజలకు ఎంత చేరువలో ఉన్నాం, ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను ఎంత తీర్చగలిగినాం అనేది ఒక శ్వేతపత్రం రూపంలో మేము ఇయ్యాలి కదా రేపటి నాటికి. కాబట్టి ఈ రోజు ఏంది, 2023 డిసెంబర్ 9వ తారీఖు వరకు పరిస్థితి ఏంది, 2023 డిసెంబర్ ఆఫ్టర్ 2023 డిసెంబర్ 9th, బిఫోర్ 23 డిసెంబర్ 9th ఏంది అనేది మీకు చూపించడానికి కోసమే మేము పూర్తిగా ప్రక్షాళన చేసి అన్ని రంగాల్లో, అన్ని ఏమంటారు డిపార్ట్మెంట్లలో ప్రక్షాళన చేస్తున్నాం, సర్వేలు చేస్తున్నాం. ఇది బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాలలో తెలంగాణ ప్రజల్ని కళ్ళకు గంతలు కట్టి చేసినటువంటి మోసాన్ని ప్రజల ముందుకు తీసుకొని వెళ్ళి తర్వాత మా పరిపాలన స్టార్ట్ చేస్తాము. డెఫినెట్ గా చెప్పాలి. రేపటి నాడు మీరే అంటారు, మీరు ఇవన్నీ చేసేటప్పుడు ఎందుకు వాళ్ళు చేసినటువంటి అవినీతిని, అక్రమాలని ఎందుకు బయట వేయలేదని మీరే అడుగుతారు. అప్పుడు మళ్ళీ ఈ మాటకు కూడా మేమే సమాధానం చెప్పాల్సి ఉంటుంది కదా. అందుకనే మేము ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు కిరాయి ఎంత అనేది వీలునామా రాసుకుంటాం. ఒక ఓనర్ ఇంటికి పోయేటప్పుడు ఈ రోజు ఉన్నటువంటి డిపాజిట్ ఎంత అని రాసుకుంటాం. ఈ రోజు ప్రభుత్వ ఆస్తుల విలువలు ఎంత, ప్రభుత్వంలో వీళ్ళు చేసిన మోసం ఎంత, వీళ్ళు పెట్టిన బకాయిలు ఎంత, అవన్నీ మేము శ్వేతపత్రం చూపించాలి కదా ప్రజలకి. వాళ్ళు ఎట్లాగో 9.5 సంవత్సరాల్లో కాలయాపన చేసి ఒక్క అసెంబ్లీలో కూడా
పూర్తిగా వివరణ ఇవ్వలేదు. 2,62,000 కోట్ల మన బడ్జెట్ అని చెప్పుకుంటూ పోయి ఒక్కరోజు కూడా దాని మీద పూర్తిగా శ్వేతపత్రం రిలీజ్ చేయలేదు. అంకల గారడి చేసి చూపించారు తెలంగాణ ప్రజలు. కాబట్టి ఈ మోసం ఏం చేసిందో అది చూపించి మేము పరిపాలన కంటిన్యూ చేస్తాం. కాబట్టి మేము అన్ని ప్రజలకు వివరంగా ఇవ్వబోతున్నాం. ఇప్పుడు కూడా వచ్చిన అప్లికేషన్లు ప్రతిదీ ప్రజలకు మొత్తం పబ్లిక్ డొమైన్లో పెట్టాలని మా ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా. ఎందుకంటే ఇన్ని సమస్యలు తెలంగాణలో ఉండంగా మేము అన్ని తెలంగాణ ప్రజలకు బంగారు తెలంగాణ చేసినామని అబద్ధాలు మాట్లాడినటువంటి గత ప్రభుత్వానికి చూపియాలి, పబ్లిక్ డొమైన్ లో ఉంచాల్సిందే ఈ సమస్యలన్నిటిని. అంటే మీరు అప్పులు చూపెడుతున్నారు, ఓకే, కానీ అయ్యండి అప్పులు చూపెట్టే క్రమంలో ఇంత అప్పు పెరిగిందని చెప్పేసి ఎక్కడ కూడా మీ 6 గ్యారెంటీలను ఆపే పరిస్థితి ఉండదు కదా? ఎందుకుంటది? మళ్ళీ అదే అడుగుతావు. వద్దు, ఒకటే కోరుకోండి 100 రోజుల లోపల. మీకు ఇంకా టైం ఉంది కదా, 20 రోజులైంది మా ప్రభుత్వం, ఎగ్జాక్ట్లీ 20 రోజులైంది. 9వ తారీఖు మొదటి 2 గ్యారెంటీల్ని జీవోల్ని పాస్ చేసినాము. 20 రోజులైంది మా ప్రభుత్వం వచ్చి, 20 ఏళ్ళు కాలేదు. మీరు మర్చిపోతున్నట్టున్నారు. 20 రోజులు, సంవత్సరాలు కూడా కాలేదు, నెలలు కూడా కాలేదు. కరెక్ట్ 20 రోజులైంది మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 20 రోజులలో ఇన్ని ప్రక్షాళన చేసినాం, ఇన్ని రివ్యూలు చేసినాం. మేము అన్ని మొదలు పెట్టేసి అందరికీ అన్ని ఇవ్వాల్సిన పథకాలన్నీ అందిస్తాము. మీరు ఎలాంటి దీని మీద బెంగ చెందకండి, చెయ్యాలనే మేము కోరుకుందాం. పేద ప్రజలను అదే మాట మీద మీరు నిలబడండి, అదే మాట మీద మేము నిలబడతాం. డెఫినెట్ గా చెయ్యాలని మాకు ఉన్న ఆశయంతోనే మేము అధికారంలోకి వచ్చినాం కదా. నెక్స్ట్ మళ్ళీ 5-10 years మేము పరిపాలన సాగించాలంటే ఇచ్చిన హామీని 5 ఏళ్లలో పూర్తి స్థాయిలో ప్రజలకు అందితేనే కదా మళ్ళీ మేము ఓటు అడగడానికి హక్కు ఉంటుంది. ఎస్, మాకు గుర్తుంది 100 రోజులు, మాకు గుర్తుంది. 100 రోజుల లోపల మేము అన్నీ చేస్తాం. 5 గ్యారెంటీలను నెరవేరుస్తాం. 6వ గ్యారెంటీ సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాల కల్పితం కూడా మేము చేస్తాం. ఇలాంటి దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. 6 గ్యారెంటీల మీద మేము సంతకం పెట్టినాం. ప్రభుత్వం చట్టం దాల్చింది ఆ రోజే, అవునా లేదా? మరి మీలాగా ఇచ్చిన మాట, దళితుని ముఖ్యమంత్రి చేస్తా, 3 ఎకరాల పొలం ఇస్తా, 12% రిజర్వేషన్ ఇస్తా, లక్షల డబుల్ బెడ్రూమ్లు ఇస్తా, అల్లుడు వస్తే ఏడ వండుకోవాలి, బిడ్డ వస్తే ఏడ వండుకోవాలి అనే కథలు నువ్వు చెప్పినట్లు మేము చెప్పాం. ఇచ్చిన మాట గతంలో చెప్పిన దానికన్నా ఎక్కువ చేసింది. ఈ రోజు ఆరోగ్యశ్రీ ఎవరు తెచ్చిందంటే కాంగ్రెస్ అని చెప్తుంది. ఈ రోజు 108 ఎవరు తెచ్చిందంటే కాంగ్రెస్ అని చెప్తుంది. మొదట 9 గంటల ఉచిత కరెంట్ ఇచ్చింది ఎవరంటే చెప్తుంది కాంగ్రెస్ అని. 1 లక్ష రుణమాఫీ చేసింది, ఏకకాల రుణమాఫీ ఎవరు అంటే కాంగ్రెస్ అని చెప్తుంది. అవుటర్ రింగ్ రోడ్ ఎవరు వేసిందంటే కాంగ్రెస్ అని చెప్తుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎవరు కట్టిందంటే కాంగ్రెస్ చెప్తుంది. ఈ రోజు BHEL ఎవరు కట్టిందంటే కాంగ్రెస్ అని చెప్తుంది. నాగార్జున సాగర్ ఎవరు కట్టిందంటే కాంగ్రెస్ అని చెప్తుంది. భీమా, నెట్టెంపాడు ఇట్లా చెప్పుకుంటూ పోతే కోయిల్ సాగర్ ఇట్లాంటి చేసినటువంటి అభివృద్ధి, IIITలు, IIMsలు ఇవన్నీ కట్టింది కాంగ్రెస్. కాబట్టి కాంగ్రెస్కు చెప్పుకోవడానికి ఇంత పెద్ద చరిత్ర ఉంది. కానీ మేము ఎన్నడూ కూడా ప్రజలకు అవి మేము చేసినాం అని ఓట్లు అడగలేదు. మీరు అడగడం వల్ల మీరు చేసింది కూడా కాంగ్రెస్ చెప్పుకోలేదు అంటే ఇప్పుడు కొన్ని చెప్తున్నాం అంతే. కానీ మేము చేసినవి కూడా మాకు జ్ఞాపకం లేదు. ఏ తల్లి కూడా బిడ్డల్ని నేను అన్నం పెట్టినా, ఇంత పొడుగు చేసినా, ఇంత ఖర్చు పెట్టినా నా బిడ్డ మీద, ఇన్నేళ్ళు నా బిడ్డ భారం మోసినా అని ఏ తల్లి అన్నది. అట్లాంటిదే తల్లి లాంటి పార్టీ కాంగ్రెస్. కాబట్టి నా పిల్లల కోసం చేసినాం అనుకున్నారు, కానీ చేసిన ప్రతి విషయాన్ని ఇది నేను చేసిన అని వెలగట్టి అడగలేదు. సోనియా గాంధీ ఇప్పటిదాకా కూడా వచ్చి డిమాండ్ చేయలేదు, నేను తెలంగాణ ఇచ్చిన ఓటు వేయండి అని డిమాండ్ చేయలేదు. మళ్ళీ 6 గ్యారెంటీలను ఇచ్చిపోయింది ఆ తల్లి. అధికారంకి వస్తే మేమేమి ఇస్తామని చెప్పిపోయింది. అది కృతజ్ఞతా భావం అంటే, అది ఒక తల్లికి ఉండాల్సినటువంటి లక్షణాలు. మీలాగా మేమేం చేయందే చెప్పుకున్నామని బుర్జు ఖలీఫాలు ఇల్లు కట్టుకొని కూర్చోలేదు. 1,000 కోట్ల రూపాయలు ఏ ప్రాంతీయ పార్టీకి లేనన్ని ఆస్తులు మీ పార్టీకే ఉంటాయి 9.5 సంవత్సరాలలో. ఇవన్నీ మీరు వాళ్ళని అడగాలి. ఇప్పుడు మేము అధికారంలో ఎక్కడ అడిగిండ్రు? ఏమని అడిగిండ్రు? వాళ్ళు ఇంత దోపిడీ చేస్తే తీసిండ్రా ఎవరన్నా బయటికి? మీ ఒక్క మీడియా ఛానల్ గురించి చెప్పాను, అన్ని మీడియా ఒత్తాసుబాటునే. గతంలో ఫ్రీడమ్ ఇచ్చింది, ఈ రోజు కూడా స్వేచ్ఛగా మీరు ఉండండి, ప్రశ్నించండి అని మీడియాకు మేము చెప్పడం జరిగింది. అందరినీ మేము ఎంటర్ చేస్తున్నాము. ప్రగతి భవన్ అయినా సరే, సెక్రటేరియట్ అయినా సరే, గాంధీ భవన్ అయినా సరే, నాయకుల ఇండ్ల దగ్గరికి అయినా సరే, అందరికి స్వేచ్ఛా వాయుల్ని పీల్చుకునడానికి కాంగ్రెస్ హక్కు కల్పిస్తోంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 100 మందితో IASలు, IPSలు, నిపుణులు, CSలు అందరితో రివ్యూ మీటింగ్లు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఎన్నడన్నా చేసిందా? వాళ్ళ సలహాలు తీసుకుంటున్నారు, వాళ్ళ సూచనలు తీసుకుంటున్నారు. వాళ్ళకున్న డిజిగ్నేషన్, వాళ్ళకున్నటువంటి తెలివిని అక్కడ ప్రజలకు ఏ విధంగా పరిపాలన చేయాలనో వాళ్ళు ఇచ్చేటటువంటి మెసేజ్ని రిసీవ్ చేసుకుంటున్నారు. గత పాలనలో చెప్పింది వినాలే, చెప్పులేసుకొని పోవాలి, చెప్తేనే చెప్పులేసుకొని పోవాలి. అట్లా ఉండే
మాది అట్లా కాదు. అంత దారుణంగా ఉందా మేడం? మీకే తెలవాలి, మాకేం తెలుసు? అధికారులే మాట్లాడుకుంటున్నారట బయట. అట్లా ఉండే అని ఆ, ఇప్పుడు మీ ప్రభుత్వంలో అంత సంక్షేమంగా జరుగుతుంది కదా? సంక్షేమం 100% జరగకపోయినా 99% అయితే చేస్తాం. ఓకే, మేము కూడా చేయాలని కోరుకుంటున్నాం. కోరుకుందాం. మేము ప్రజల చేయాలని మనుషులము. కోరుకుంటున్నాం మేడం. నేను అధికారంలో ఉన్నా సరే ఒకటే మాట్లాడతా, ఎవ్వరు ఆపదన్ని వచ్చినా కల్వ సుజాత నాకు చేతనైనా హెల్ప్, ఏ ఆఫీసర్కి చెప్పాలన్నా, ఎవరికి ఫోన్ చేయాలన్నా, ఎవరికి ఇబ్బంది ఉన్నా అర్ధరాత్రి మేము ప్రజల సమస్యల్ని తీర్చడానికి మేము రెడీగా ఉన్నాం. ఓకే మేడం, థ్యాంక్ యూ.